అందరికీ జై శ్రీరామ్ జై గణేష. ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను దూల్పేటలో అయితే ఉన్నాను. సో మీకైతే షెడ్ వచ్చేసరికి అయితే గణేష్ సింగ్ కళాకారణం. సో ఇక్కడైతే ఏ విధంగా అయితే ఉన్నాయనేది కొన్ని గణేషులు అయితే మీకు చూపెడతాను. అన్ని కలరింగ్ అయితే వేసేసారు. ఒకసారి అయితే మీరైతే వచ్చి బుక్ అయితే వేసుకోండి. ఇంకా బుక్ అయితే కాలేదన్నమాట. సో మీకైతే బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తుంది కదా, ఈ గణేశుడు వచ్చేసరికి అయితే ఒక్కటి గణేష్ సింగ్ కళాకారులో చాలా పెద్ద గణపతి అన్నమాట. ఈ గణేశుడు ఎంత పెద్ద ఉన్నాడో మీరే చూడండి. ఈ గణేశుడు ఒక 18 ఫీట్స్ అయితే ఉంటాడు. ఎంత అంటే అంత పెద్దగా ఉన్నది. ఒకసారి మీరు ఈ గణేశుని దగ్గరకు వచ్చి అయితే చూడండి ఎంత యూనిక్ స్టైల్లో ఉన్నాడు. అంత యూనిక్ స్టైల్లో ఉన్నాడు. ఇంకా 3D టైప్లో ఉన్నాడు అనమాట. మనకి పంచ కానీ ఇట్లా మనకి కనిపిస్తుంది కదా, మనకి పూలదండ కానీ ఒరిజినల్ పూలదండలాగా అయితే కనిపిస్తుంది. దూరంకి వెళ్ళి చూస్తే అయితే ఒక 3D టైప్లో అయితే ఉందన్నమాట గణేశుడు అయితే. సో అలాగే మనకైతే తొండంపై అయితే చూసుకోవచ్చు కొన్ని దేవుళ్ళు అయితే కనిపిస్తున్నాయి కదా, చాలా అంటే చాలా డిజైన్ ఉంది. అలాగే యూనిక్ మోడల్లో అయితే ఉంది. అలాగే ఇంకా మనకి బొజ్జకైతే ఎన్ని నగలు పెట్టారో ఒకసారి మీరే చూడండి. దూరంకి అయితే ఫోన్లో చూస్తేనే ఎంత అట్రాక్టివ్ కొడుతుందంటే మీరు ఒకసారి అయితే ఇక్కడ విజిట్ అయితే చూడండి ఏ విధంగా అయితే ఉంటుంది అనేది మీకే తెలుస్తుంది అన్నమాట. సో మీకు ఒకసారి అయితే దూరంకి అయితే చూడండి. మళ్ళీ ఒకసారి అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి అయితే మీరు తప్పకుండా అయితే ప్లేస్ అయితే విజిట్ చేయండి. ఇంకా కొన్ని గణేశులు అయితే ఉన్నాయి, మీకు ఒకసారి అయితే చూపెడతాను. ఇంకా బుకింగ్ అయితే కాలేదు, మీరు జల్దీ వచ్చి అయితే బుకింగ్ అయితే చేసుకోండి. అలాగే మీకు ఇక్కడ సైడ్ చూసుకుంటే అయితే ఈ గణేశుడు చూడండి. ఈ గణేశుడు అయితే ఒకటే మోడల్ ఉంది. ఎంత యూనిక్ మోడల్ అంటే అది యూనిక్ మోడల్ అన్న మీరే చూడండి. పక్కన అయితే ఆంజనేయ స్వామి అయితే ఉంటాడు, గద పట్టుకొని అయితే ఉంటాడు. 6 ప్యాక్స్ తోటి అయితే ఏ విధంగా అయితే ఉందనేది మీరే చూసుకోండి. ఇక్కడ సైడ్ అయితే మనకు రాముడు అయితే ఉంటాడు. ఒకసారి చూడండి, రాముడు అయితే నిజంగా రాముడు నిలబట్టి అయితే ఉంటాడు అన్నమాట. సో గణేశుడు అయితే కాలు మీద కాలు వేసుకొని ఒక ముంబై స్టైల్లో యూనిక్ స్టైల్లో నించొని అయితే ఉంటాడు. మనకి మీద మెడలో శాల్వా కానీ ఒకసారి చూసుకోండి, శాల్వా ఒరిజినల్ శాల్వా అనమాట. అలాగే ఇక్కడ చూసుకుంటే అయితే పంచ చూసుకోండి. పంచ అయితే ఒరిజినల్ది, మనకు ఒరిజినల్ పంచ అయితే కట్టారు. సో చూసారు కదా ఏ విధంగా అయితే ఉందనేది. ఈ గణేశునికి బ్యాక్ సైడ్ ఫ్రేమ్ చూసుకుంటే అయితే ఒకసారి మీరే గమనించండి, ఒక సూర్యుని రూపంలాగా అయితే కనిపిస్తుంది. ఫ్రేమ్ అయితే మంటలు ఉన్నట్టు సూర్యుని రూపంలాగా అయితే కనిపిస్తుంది. అలాగే 6 చేతులతో దర్శనం అయితే ఇస్తున్నట్టు అయితే కనిపిస్తుంది. సో ఒక యూనిక్ స్టైల్లో ఉన్నాడు గణేశుడు అయితే. ఇంకా ఆంజనేయ స్వామి అయితే గద అయితే పెట్టలేదు. గద పెట్టిన తర్వాతకైతే ఏ విధంగా అయితే ఉంటుంది అనేది చాలా అంటే చాలా బాగుంటాడు. ఇందులో ఓన్లీ 1 పీసే ఉంది. మీరు జల్దీ బుక్ చేసుకోవాలనుకుంటే బుక్ అయితే చేసుకోండి. ఇంకా బుకింగ్ అయితే కాలేదు. మనకి బుకింగ్ అయితే ఇక్కడ చూడడానికి పెడతారు. ఇంకా బుకింగ్ అయితే కాలేదు. ఇంకా కొన్ని గణేశులు అయితే చూపెడతాను. ఇక్కడ చూడండి, ఈ గణేశుడు చూడండి. ఈ గణేశుడు వచ్చేసరికి అయితే ఒక 20 ఫీట్స్ అయితే ఉంటాడు. చూసిరు కదా, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉన్నాడు. చాలా అంటే చాలా బాగుంది గణేశుడు అయితే. ఇక్కడ చూడండి, మనకి ఒక పక్షి దేవుడు అయితే ఉన్నాడు అన్న కింద చూడండి. అలాగే మీద చూసుకుంటే గణేశుడు అయితే యూనిక్ స్టైల్లో ముంబై స్టైల్లో ఏ విధంగా అయితే ఉందనేది మీరే చూడండి. సో ఒకసారి పంచ చూసుకుంటే అయితే ఆరెంజ్ కలర్లో, అలాగే శాల్వా మీద అయితే ఒరిజినల్ శాల్వా అయితే వేశారు ఈ గణేశుని గీట. సో ఇక్కడ ఏంటంటే పంచకి చాలామంది అయితే ఇట్లా చేసి ఇసి పెడతారు కదా, ఇక్కడ ఏంటంటే పంచకి ముంబై స్టైల్లో ఉన్న గణేశులకైతే ఒరిజినల్ పంచ అయితే కడతారు, ఇంకా శాల్వా గీట వేస్తారు. సో కలరింగ్ అని చూసుకోండి ఎంత బాగుందంటే అంత బాగుంది. మీరైతే తప్పకుండా అయితే ఒకసారి అయితే చూడండి. అలాగే తొండంపై అయితే ఒకసారి అయితే చూడండి, మీరు జూమ్ చేసి ఏ విధంగా అయితే ఉందనేది. తొండంపై అయితే ఒరిజినల్ కుందన్స్ అయితే పెట్టారు. ఇంకా మీద అయితే మనకి కృష్ణులాగా అయితే ఒకసారి చూడండి, ఇట్లా చక్రం అయితే ఎట్లా పట్టుకున్నాడు గణేశుడు అయితే చాలా అంటే చాలా బాగుంది. బ్యాక్ సైడ్ ఫ్రేమ్ గిట్ట చూసుకుంటే అయితే ఏ విధంగా అయితే ఉందనేది చాలా అంటే చాలా బాగుంది. మీరు దూరంకి వెళ్ళి చూస్తే ఇంకా బాగుంటుంది. ఒకసారి చూడండి. సో చూసిరు కదా ఏ విధంగా అయితే ఉందనేది గణేశుడు. ఇంకా ఇక్కడ కొన్ని గణేశులు అయితే ఉన్నాయి, మీకు ఇంకో గణేశులు అయితే చూపెడతాను. ఈ గణేశుడు చూడండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే అయితే గణేశుని అయితే ఒకసారి అయితే చూడండి ముంబై స్టైల్లో ఏ విధంగా అయితే ఉన్నాడు అనేది చాలా అంటే చాలా యూనిక్ మోడల్ అన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే అయితే పంచగిట రెడ్ కలర్లో మీద అయితే శాల్వా అయితే కనిపిస్తుంది కదా, చాలా అంటే చాలా బాగున్నాడు గణేశుడు అయితే. ఇందులో మనకు ఒక 2-3 మోడల్స్ అయితే ఉన్నాయి. ఇంకా సైడ్కి చూసుకుంటే అయితే ఒకసారి చూడండి, ఇక్కడ 2 దేవతలు అయితే కనిపిస్తాయి. మధ్యలో అయితే గణపతి అయితే కూర్చొని అయితే ఉంటాడు ముంబై స్టైల్లో, కాలు మీద కాలు వేసుకొని అయితే కూర్చొని అయితే ఉంటాడు. ఇంకా కలరింగ్ గిట్ట చూసుకోవచ్చు, ఏకదమ్ అంటే ఏకదమ్ ఉన్నాడు. ఇంకా నగలకు ఆ కలరింగ్ అయితే చాలా అంటే చాలా బాగా సెట్ అయింది. ఇంక ఇక్కడ చూసుకోండి కలరింగ్ అయితే ఏ విధంగా అయితే ఉందనేది. అలాగే నగలు చూసుకుంటే అయితే ఒకసారి మీరే దగ్గరికి వెళ్ళి అయితే చూడండి, డైమండ్స్ తోటి ఇట్లా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉన్నాడు. అంటే అన్ని నగలు అయితే పెట్టారు. ఎంత షైన్ కొడుతున్నాడు అంటే ఎంత షైన్ కొడుతున్నాడు. ఇంకోటి ఫేస్ చూసుకుంటే అయితే వెంకటేశ్వర స్వామి రూపంలాగా అయితే ఉంటుంది గణేశుడు అయితే. ఇంకా బ్యాక్ సైడ్ ఫ్రేమ్ అయితే చాలా అంటే చాలా పెద్ద ఉంది. ఓన్లీ బ్యాక్ సైడ్ ఫ్రేమ్ చూసుకుంటే అయితే 17 ఫీట్స్ అయితే ఉంటుంది. గణేశుడు వచ్చేసరికి అయితే ఒక 13 to 14 ఫీట్స్ అయితే ఉంటాడు. ఇంత అంటే అంత పెద్ద ఉంది. టోటల్గా మనం కంప్లీట్గా చూసుకుంటే అయితే ఒక 21 ఫీట్స్ దగ్గర అయితే ఉంటుంది గణపతి అయితే. సో చూసిరు కదా. ఇంకా అమ్మవారికి అయితే ఇంకా శారీ అయితే కట్టలేదు, ఇక్కడ శారీ అయితే కట్టారు. ఏ విధంగా అయితే ఉందనేది చూడండి, చాలా అంటే చాలా బాగుంది. సో ఇక్కడ సైడ్ చూసుకుంటే అయితే ఇంకో గణపతి అయితే బొజ్జ గణపతి సింపుల్ అయితే కూర్చొని అయితే ఉంటాడు. ఇంకోటి లోటస్ పై అయితే కూర్చొని అయితే ఉంటాడు గణేశుడు అయితే. సో చూసి సింపుల్ మోడల్ లోటస్ పై అయితే కూర్చొని అయితే ఉంటాడు. ఇంకా ఇక్కడ సైడ్ చూసుకుంటే అయితే ఒకసారి ఇక్కడ సైడ్ చూడండి.
సో ఇక్కడ సైడ్ చూసుకుంటే అయితే ఇది వచ్చేసరికి అయితే మనకు పోయినసారి అయితే ఇట్లాంటి మోడల్ అయితే వేశారు. ఇప్పుడు చూసుకుంటే అయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకు పోయినసారి మోడల్ లాగానే ఉంది. బొజ్జ గణపయ్య సింపుల్ అయితే కూర్చొని అయితే ఉంటాడు. ఇంకొకటి చేతి అయితే ఇక్కడైతే కిందికి అయితే పెట్టారన్నమాట. సో చూసారు కదా ఎంత బాగుందంటే అంత బాగుంది. ఈ గణేశుని ఫీచ్ వచ్చేసరికి అయితే ఒక 17 ఫీచ్ అయితే ఉంటాడు. సో ఇంకా కొన్ని మోడల్స్ అయితే ఉన్నాయి, మీకు ఒకసారి చూపెడతాను. సో ఇక్కడ చూసుకుంటే అయితే బొజ్జ గణపయ్య మనకి వచ్చేసరికి అయితే ఒక 8 ఫీట్స్ అయితే ఉంటాడు. నేను చూసుకోవచ్చు ఈ తొండానికి అయితే కుందన్స్ అయితే ఏ విధంగా అయితే పెట్టారనేది. సో చాలా అంటే చాలా బాగుంది. సో అలాగే ఇంకా ముంబై మోడల్స్ అయితే ఇంకా కొన్ని మోడల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉన్న గణేశుడు అయితే గణేష్ సింగ్ కళాకారులో ఎగ్దమ్ అంటే ఎగ్దమ్ ఉన్న గణేశుడు అయితే ఈ గణేశుడైనా. సో ఇక్కడ 2 సింబల్ అయితే కనిపిస్తున్నాయి కదా, మనకి ఇట్లాంటి కలర్ అయితే ఎక్కడైతే లేదు, ఏ షెడ్లో అయితే లేదన్నమాట. సో బ్లాక్ కలర్లో చాలా అంటే చాలా యూనిక్ మోడల్ అనమాట ఈ గణేశుడు అయితే. సో చూసిరు కదా ఎంత మహారాజ్ టైప్ అయితే కూర్చొని అయితే ఉంటాడు ముంబై స్టైల్లో. ఇంకా త్రిశూలం కానీ అవన్నీ అయితే పట్టుకెళ్ళదు, పట్టుకున్నాకైతే ఇంకా చాలా అంటే చాలా బాగా కొడతాడు. ఒకసారి అయితే మీరైతే చూడండి ఇక్కడికి వచ్చి అయితే. సో ఇంకా లోపల గిట్ట కొన్ని మోడల్స్ అయితే ఉన్నాయి. సో మహారాజ్ టైప్ అయితే కూర్చొని అయితే ఉంటాడు అనమాట గణేశుడు అయితే. మీరు ఒకసారి దూరంకి వెళ్ళి అయితే చూడండి. సో శివాజీ మహారాజ్ టైప్ అయితే కూర్చొని అయితే ఉంటాడు. ఇట్లా మనకి జైలవ కుశలో మూవీలో ఉంటాడో ఎన్టీఆర్ అట్లా కూర్చొని అయితే ఉంటాడు గణేశుడు అయితే. బ్యాక్ సైడ్ ఫ్రేమ్ చూసుకోండి ఒకసారి అయితే, మంటల్లాగా అయితే ఏ విధంగా అయితే ఉందనేది. ఎగ్దమ్ అంటే ఎగ్దమ్ ఉన్నాడు గణేశుడు అయితే. ఇంకా ఇక్కడ అయితే సపరేట్గా రామన్ గణేశుని అయితే రెడీ అయితే చేశారు. ఇంకా కలరింగ్ అయితే వేయలేదు. ఇంకా కలరింగ్ వేసిన తర్వాతకైతే నిజంగా రాముడు అలాంటి గణేశుడు అయితే ఎట్లుంటాడో అట్లయితే గణేశుడు అయితే. ఎగ్దమ్ అంటే ఎగ్దమ్ ఉన్నాడు గణేశుడు అయితే. ఇంకా ఇక్కడ 2 దేవుళ్ళు అయితే వచ్చాయన్నమాట సైడ్లకి. సో ఇంకా 2-3 మోడల్స్ అయితే ఉన్నాయి. మీకు ఆ మోడల్ చూస్తే అయితే మీరు షాక్ అయిపోతారు. ముంబై స్టైల్లో ఒక యూనిక్ మోడల్ లాగా అయితే ఉంది గణేశుడు అయితే. ఇంకా మీకు 2-3 మోడల్స్ అయితే చూపెడతాను. ఆ మోడల్స్ అయితే ఎగ్దమ్ అంటే ఎగ్దమ్ ఉంటాయి. సో ఇక్కడ చూసుకుంటే అయితే నిజంగా గణేశుడు అయితే కూర్చున్నట్టయితే కనిపిస్తుంది. అట్లున్నాడు అనమాట గణేశుడు అయితే. బొజ్జ చూసుకోవచ్చు, మీద ఫేస్ చూసుకోవచ్చు ఏ విధంగా అయితే ఉందనేది. ఫేస్ అయితే నిజంగా గణేశుడు అయితే ఉన్నట్టయితే కనిపిస్తుంది. అట్లుందన్న గణేశుడు అయితే. చూసిరు కదా ఏ విధంగా అయితే ఉందనేది. కలరింగ్ గిట చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి మీరు తప్పకుండా అయితే గణేశుని చూడనీకైనా ఇక్కడైతే రండి. అంత అంటే అంత బాగుంది. చూడనీకనే ఏ విధంగా అయితే కనిపిస్తుంది అనేది మీకే తెలుస్తుంది. ఎగ్దమ్ అంటే ఎగ్దమ్ ఉంది. మనకి శివుని ఫేస్ లాగా అయితే కనిపిస్తుంది మీద. మనకి శివుని ఫేస్ లాగా అయితే ఉంటాడు గణేశుడు అయితే. నందిపై అయితే కూర్చొని అయితే ఉంటాడు. సో కలరింగ్ అయితే లేదు. ఇంక ఇక్కడైతే ఒక 7 ఫీట్స్ అయితే ఉంటాడు గణేశుడు అయితే ముంబై స్టైల్లో. సింపుల్ మోడల్ అంటే ముంబై స్టైల్లో సింపుల్గా కూర్చొని అయితే ఉంటాడు. వెనకాల ఒక పీటపై అయితే కూర్చొని అయితే ఉంటాడు. బ్యాక్ సైడ్ ఫ్రేమ్ చూసుకోండి ఎంత బాగుందో. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే అయితే గణేశుడు ఒకసారి చూడండి. ఈ కుందన్స్ అయితే ఏ విధంగా అయితే పెట్టారనేది మీకే కనిపిస్తుంది. గణేశునికి అయితే చాలా అంటే చాలా బాగుంది గణేశుడు అయితే. ఇంకా కుందన్స్ అయితే చాలా అంటే చాలా పెట్టారు ఈ గణేశునికి అయితే. ఇది ఒక్కటే మోడల్ గణేశుడు కానీ చాలా అంటే చాలా కుందన్స్ ఉన్నాయి. తొండానికి కానీ చేతులకు కానీ ఇంకా వెనకాల త్రిశూలం దగ్గర అయితే అన్ని కుందన్స్ అయితే చూడడానికి ఎంత లుక్ కొడుతున్నాడు అంటే అంత బ్రైట్ గణేశుడు అయితే. ఇంకా సైడ్కి చూసుకుంటే అయితే నరసింహస్వామి అయితే వేషం అయితే కనిపిస్తుంది కదా మీకు. నరసింహస్వామి అయితే ఉంటాడు. ఇంకా ఇక్కడ ఇంకో దేవుడు అయితే ఉంటాడు. మధ్యలో గణేశుడు అయితే కూర్చొని అయితే ఉంటాడు పీటపై అయితే. ముంబై స్టైల్లో ఒక యూనిక్ మోడల్ లాగా అయితే కూర్చొని అయితే ఉంటాడు. ఇంకా ఇక్కడ సైడ్కి చూసుకుంటే అయితే కొన్ని మోడల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి ఇక్కడ రామున్ టైప్లో మనకి బాణం అయితే పట్టుకొని అయితే ఉంటాడు గణేశుడు అయితే. ఇంకా అక్కడ సైడ్ అయితే 2 మెత్తలు అయితే ఉంటాయి. మధ్యలో అయితే గణేశుడు ఒరిగినట్టు అయితే కూర్చొని అయితే ఉంటాడు. సో ఇక్కడ పంచ చూసుకోండి ఎల్లో కలర్లో ఏ విధంగా అయితే ఉందనేది. సో మీరైతే ఈ వీడియో తప్పకుండా అయితే చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టండి.